అనేది చాలా మందికి తెలియటం లేదు. గ్రామీణ వాతావరణంలో అసలుకే తెలియట్లేదు. దీనికి ఎంత డేంజర్ ఉంది, ఇది మహమ్మారి అనే సంగతి ఎవరికి అది వస్తే కానీ అనుభవిస్తే కానీ వీళ్ళకి తెలియట్లేదు. మామూలుగా ఇటువంటి ఏదైనా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడికైనా వెళ్తే లక్షలు పోతున్నాయి, ఇల్లు వాటిల్లో గొర్రెలు అయిపోతున్నాయి, చివరికి చనిపోతున్నారు. ఆర్థికంగానూ దెబ్బతింటున్నారు, ఆరోగ్య పరంగానూ దెబ్బతింటున్నారు. ముందే ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో మనం రికగ్నైజ్ చేసుకోగలిగితే ఈ క్యాన్సర్ని నివారణ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ వచ్చినాయి. అందులో నిష్ణాతులైన డాక్టర్స్ బసవతారకంలో అదొక ఇన్స్టిట్యూట్. మొదటి నుంచి కూడా అన్ని హాస్పిటల్స్ కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, కాలు నొప్పి ఉన్నా కానీ వేరే హాస్పిటల్స్ కుదురుతుంది. కానీ ఈ బసవతారకం క్యాన్సర్ అనేది హాస్పిటల్ అనేది దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఇన్స్టిట్యూట్. అది దానివల్ల ఏంటంటే మీకు అటు ఇటు పరిగెత్తాల్సిన పని లేదు. అక్కడ అన్ని విధాలైనటువంటి టెస్టులు చేస్తారు. దానికి కావాల్సినటువంటి ఫుల్లీ ఎక్విప్డ్. మనకి ఇప్పుడు ఇంతకుముందు మనం టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడికి బాంబే వెళ్తూ ఉండేవాళ్ళం. ఇవాళ అవన్నీ పోకుండా ఎక్కడ కొల్లూరు, ఎక్కడ బసవతారకం, మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంత ప్రయాణికానికి సర్వీస్ చేస్తున్నారు అని అంటే అది అవసరం కూడా. ఇవాళ బసవతారకం అనేది ఆ ఇన్స్టిట్యూట్ మొత్తం కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక డిపార్ట్మెంటే క్రియేట్ చేశారు. ఇది లాభం లేదు, మనం దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే గ్రామాన ఇది విస్తరించాల్సిందే, అందరికి చెప్పాల్సిందే. దీనివల్ల మనకి చాలా ఆరోగ్య సమస్యలు అయ్యి ఉన్నా కానీ బయటపడతాయి. ఇవాళ ఇంతమందిని 3-4 రోజుల నుంచి మధు వీళ్ళంతా, శివగారు వీళ్ళంతా ఇంత కష్టపడితే కూడా అసలు పబ్లిక్లోకి ఇంకా అవేర్నెస్ రాలా. వాళ్ళకి ఏంటంటే ఈ చురుకు అంటలా, ఇంకా అంటకూడదని మనం అనుకుంటున్నాం. కానీ ఏదన్నా తగిలితే ఇప్పుడు 200-300 కనుక స్క్రీన్ చేస్తే కనీసం 5-10 మంది పాజిటివ్ వస్తారు ఇక్కడ కూడా. అది ఇప్పుడు ఇయర్లీ స్టేజ్లో తెలియట్లేదు. ఇప్పుడు ఎవరన్నా కనుక ఏజ్డ్ లేడీస్ ఉంటే కూడా వాళ్ళకి కూతురుగానే ఉంటే కనీసం కూతురుకైనా చెప్పుకుంటారు. కోడల దగ్గరకేమో వీళ్ళు సర్వైకల్ క్యాన్సర్ లాంటివి వచ్చిందంటే చెప్పుకోలేరు. లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కానీ 70 సంవత్సరాలు వచ్చినాయి, మనకు వస్తే కూడా ఏమవుతులే అని అనుకుంటున్నారు. కానీ అదంతా కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ ఎర్లీ స్టేజ్లో అయితే ఖర్చు తక్కువతోని దాన్ని నియంత్రణ చేయడానికి చాలా మంచి ఉపాయం ఉంది. మంచి బసవతారకం వాళ్ళు బాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా వచ్చి ఈ బసవతారకం వాళ్ళు ఇంత దూరం వచ్చి వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఫెసిలిటీని మీరు వాడుకోండి. ఇక్కడనే టెస్టులు అయిపోతాయి, మీ రిజల్ట్స్ కూడా ఇక్కడే వస్తాయి. వెంటనే మీకు క్యాన్సర్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ బాబు నీకు ఏమీ లేదు అని చెప్తే కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వస్తే కనుక దీన్ని ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయాలంటే బసవతారకంకి రండి, అక్కడ స్క్రీన్ చేయించుకోండి, మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మేము అందరం కోరుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.